Good morning. We are going to learn about cell, its structure and function. This is our first lesson, part 2. సైటోప్లాజం. మనం సైటోప్లాజం దగ్గర నుంచి స్టడీ చేయాలి. The cytoplasm is the fluid content inside the plasma membrane. సెల్ని కవర్ చేస్తూ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఇన్సైడ్ అంటే సెల్లో ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ కంటెంట్ని సైటోప్లాజం అని పిలుస్తాం. ఇట్ ఆల్సో కంటైన్ మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనెల్స్. ఈ సైటోప్లాజం అనేది మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనెల్స్ని కలిగి ఉంటుంది. ఈచ్ ఆఫ్ దీస్ ఆర్గనెల్స్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ద సెల్. ఈ సైటోప్లాజంలో ఉన్న సెల్ ఆర్గనెల్స్ అనేది ప్రతి ఒక్కటి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని కలిగి ఉంటుంది. సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై మెంబ్రెన్స్. ప్రతి సెల్ ఆర్గనెల్స్ ఒక లేయర్ ద్వారా ఎన్క్లోజ్డ్ అయి ఉంటుంది. ఇన్ ప్రోకరియేట్స్ బిసైడ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫైండ్ membrane bound nucleus. The membrane bound cell organelles are also absent. ఇక్కడ ప్రోకరియేట్స్ యొక్క సెల్ లోపల చూస్తే బౌండ్ మెంబ్రెన్తో కూడిన న్యూక్లియస్ అనేది కనిపించదు. ఓకేనా? న్యూక్లియస్ లేని సెల్ని ప్రోకరియేటిక్ సెల్ అంటాము. ప్రోకరియేటిక్ సెల్ని కలిగి ఉన్న ఆర్గనిజమ్స్ని ప్రోకరియేట్స్ అని అంటాము. ప్రోటోప్లాజం వర్సెస్ సైటోప్లాజం. ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ వాజ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్లూయిడ్ ఫౌండ్ ఇన్సైడ్ ద సెల్. మరి చాలా కాలం వరకు ఏం నమ్మారు? సెల్ ఇన్సైడ్ అనేది ఫ్లూయిడ్ ఉంటుందని నమ్మారు. హెన్స్ దిస్ వాజ్ నేమ్డ్ ప్రోటోప్లాజం విచ్ మీన్స్ లైఫ్ ఫ్లూయిడ్. దీన్ని ఏమని పిలిచేవారంటే ప్రోటోప్లాజం అని పిలిచేవారు. దీనికి ప్రోటోప్లాజం అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే లైఫ్ ఫ్లూయిడ్ అని మీనింగ్, జీవ పదార్థము అంటారు. న్యూక్లియస్ లొకేటెడ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సెల్ ఇన్నర్ సైడ్ న్యూక్లియస్ లొకేట్ అయి ఉంటుంది. సెల్ని డిస్కవర్ చేసింది రాబర్ట్ హుక్ 1665లో చేశాడు. న్యూక్లియస్ని డిస్కవర్ చేసింది రాబర్ట్ బ్రౌన్ 1831లో న్యూక్లియస్ని డిస్కవర్ చేశాడు. ఈ సెల్ని డిస్కవర్ చేసిన దాదాపు 150 సంవత్సరాలు 150 years వరకు న్యూక్లియస్ గురించిన ఇన్ఫర్మేషను, సెల్లో న్యూక్లియస్ ఉంటుందన్న విధానము అప్పటిదాకా సైంటిస్టులకు తెలియదు. ఏమనుకునేవారు? సెల్లో సైటోప్లాజం ఉంటుంది, దాంట్లో సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి అని అనుకున్నారు. కానీ న్యూక్లియస్ అనేది ఉంటుందని తెలియదు. మరి 150 years వరకు సెల్లో ఉన్న ఫ్లూయిడ్ని ఏమని పిలిచేవారు? ప్రోటోప్లాజం అని పిలిచారు. ఇన్ పర్టికులర్ ద మెటీరియల్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ వాజ్ డిఫరెన్షియేటెడ్ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ద న్యూక్లియస్. మరి న్యూక్లియస్ డిస్కవర్ చేసిన తరువాత న్యూక్లియస్ లోపల మెటీరియల్ ఉంటుందని, న్యూక్లియస్ అవుట్ సైడ్ మెటీరియల్ ఉంటుందని తెలిసింది. ఈ మెటీరియల్ మధ్య తేడా ఉంటుందని కూడా తెలిసింది. హెన్స్ ప్రోటోప్లాజం వాజ్ రీనేమ్డ్ యాజ్ సైటోప్లాజం, దట్ ఈజ్ సెల్ ఫ్లూయిడ్. మరి న్యూక్లియస్ని కనుక్కున్న తరువాత న్యూక్లియస్ లోపల ఫ్లూయిడ్, సెల్లో ఫ్లూయిడ్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేశారు అంటే
సెల్లో ఉన్న ఫ్లూయిడ్ పేరు, అప్పటిదాకా ప్రోటోప్లాజం అని పిలువబడుతున్న ఆ ఫ్లూయిడ్ పేరుని ఏం చేశారు, చేంజ్ చేయటం జరిగింది. దేనిగా మార్చారు, రీనేముడ్ చేశారు. దేనిగా మార్చారు అంటే సైటోప్లాజంగా మార్చారు. ఈ సైటోప్లాజంనే సెల్ ఫ్లూయిడ్ అంటాం జరిగింది. ద ఫ్లూయిడ్ inside the nucleus came to be known as the nuclear fluid or nucleoplasm. ఇప్పుడు మరలా ఏం జరిగింది, న్యూక్లియస్ ఇన్నర్ సైడ్ ఉన్న ఫ్లూయిడ్ని న్యూక్లియర్ ఫ్లూయిడ్ ఆర్ న్యూక్లియోఫాజం అని పేరు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రోటోప్లాజం అనేది కంప్లీట్గా సెల్లో ఉన్న ఫ్లూయిడ్ని ప్రోటోప్లాజం అని పిలవటం జరిగింది. న్యూక్లియస్ని కనుక్కున్న తర్వాత ప్రోటోప్లాజము దేనిగా చేంజ్ చేయబడింది అంటే సెల్లో ఉన్న ఫ్లూయిడ్ నేమో సైటోప్లాజం అని నేమ్ ఇచ్చారు, న్యూక్లియస్లో ఉన్న ఫ్లూయిడ్ నేమో న్యూక్లియోఫాజం అని నేమ్ ఇవ్వటం జరిగింది. గమనించండి, ఇది ఒక సెల్లు. ఇంతకుముందు దీన్ని ఈ రెండింటిని కలిపి ప్రోటోప్లాజం అని పిలిచేవాళ్ళు. ఎప్పుడు న్యూక్లియస్ గురించి తెలియకముందు, న్యూక్లియస్ని కనుక్కొనక ముందు. న్యూక్లియస్ని కనుక్కున్న తర్వాత సెల్లో ఉన్న ఫ్లూయిడ్ని సైటోప్లాజం అని, న్యూక్లియస్లో ఉన్న ఫ్లూయిడ్ని న్యూక్లియోఫాజం అని పిలిచేవారు. మరి న్యూక్లియస్ని కనుక్కోక ముందు ఈ రెండింటిని ఏమని పిలిచేవాళ్ళు, రెండింటిని కలిపి ప్రోటోప్లాజం అని పిలిచేవారు. Cell organelles. Now let us discuss about some important cell organelles. మనం ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్స్ గురించి చదువుతాం. ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్స్ అంటే ఇక్కడ మనకి పుస్తకంలో 7 ఇచ్చాడు. ఫస్ట్ మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, రైబోజోమ్స్, ఎండోప్లాజ్మిక్ రెటికులం, గాల్గి అపారటస్, లైసోజోమ్స్, వాక్యూల్స్. మనం సెల్లో ఈ సెల్ ఆర్గనెల్స్ చూసినప్పుడు లైసోజోమ్స్, రైబోజోమ్స్ సెల్లో మనకి ఇవ్వలే. మనం అవి కూడా సెల్ ఆర్గనెల్స్గా ఉంటాయని మనం ఫస్ట్ పార్ట్లో నేను చెప్పడం జరిగింది. ఇవి సెల్ ఆర్గనెల్స్. వీటి గురించి మనం క్లియర్గా ఒక్కొక్క దాని గురించి క్లియర్గా స్టడీ చేస్తూ వస్తాం. దే ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ దే క్యారీ అవుట్ వెరీ క్రూషియల్ ఫంక్షన్ ఇన్ సెల్స్. ఈ సెల్స్లో కొన్ని ఫంక్షన్స్ని ఈ సెల్ ఆర్గనెల్స్ అనేవి క్యారీ చేస్తాయి. అవి ఎలా ఫంక్షన్స్ని క్యారీ చేస్తాయో 1 by 1 క్లియర్గా చూద్దాం. ఎండోప్లాజ్మిక్ రెటికులం, దీన్ని ఈఆర్ అంటాం షార్ట్కట్గా. వెన్ ద సెల్ వాజ్ అబ్జర్వ్డ్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఏ నెట్వర్క్ ఆఫ్ membranes was observed throughout the cytoplasm. This network creates phases within the cytoplasm for the transport of substances from one part of the cell to another. మరి ఈ సైటోప్లాజంలో కనిపించే ఈ నెట్వర్క్నే ఎండోప్లాజ్మిక్ రెటికులం అని పిలుస్తాం, ఈఆర్ అని పిలుస్తాం. ఇదేం చేస్తుందమ్మా, ఈ ఈఆర్ అనేది పదార్థాలను, సబ్స్టెన్సెస్ని వన్ ఆర్గనెల్స్ టు అనదర్ ఆర్గనెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయటంలో దీని యొక్క పాత్రని వహిస్తుంది. The endoplasmic reticulum is a large network of membrane bound tubes and sheath. మరి ఎండోప్లాజ్మిక్ రెటికులంను చూస్తే అది మెంబ్రెన్తో కూడింది, అవి ట్యూబ్స్ లాగా ఉంటాయి, చాలా లార్జ్ నెట్వర్క్.
The ER membrane is similar in structure to the plasma membrane. ERలో ఉన్న మెంబ్రిన్ అనేది ప్లాస్మా మెంబ్రిన్ లాగానే ఉంటుంది. మరి ఈ ఈఆర్ని 2 టైప్గా క్లాసిఫైడ్ చేశాడు. ఏంటి ఆ 2 టైప్స్ అనేవి చూద్దాం. ఇవిగో ఇక్కడ మనం ఈఆర్ని 2 టైప్గా క్లాసిఫై చేశాడని చూసాం. ఆర్ఈఆర్, ఎస్ఈఆర్ అనే 2 టైప్గా క్లాసిఫై చేశాడు. ఆర్ఈఆర్ అంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఎస్ఈఆర్ అంటే స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని పిలుస్తాం. ఇవి ఒకసారి డయాగ్రామ్లో మనం అబ్జర్వేషన్ చేద్దాం. కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ని ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటాం. దీన్ని 2 టైప్గా డివైడ్ చేశారు అని చూస్తున్నాం. చూడండి, దీన్ని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని, దీన్ని స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని అంటాం. వేటిని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని అంటామంటే, ఈఆర్ సర్ఫేస్ ఏరియా పైన మనకి బ్లాక్ కలర్లో గ్రాన్యూల్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్రాన్యూల్స్ ఉంటే దాన్ని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటాం. గ్రాన్యూల్స్ లేకుండా ఇలా స్మూత్గా కనిపిస్తుంది. దీన్ని ఏమంటాం? స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటాం. గ్రాన్యూల్స్ని ఏమని పిలుస్తాం? రైబోజోమ్స్ అని పిలుస్తాం. కాబట్టి ఏ ఎండోప్లాజ్మిక్ రెటికులంకి రైబోజోమ్స్ అటాచ్ అయి ఉంటాయో దానిని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని అంటాం. రైబోజోమ్స్ అటాచ్ కాని ఎండోప్లాజ్మిక్ రెటికులంని స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అని అంటాం. ఈ 2 ఫంక్షన్స్ని కండక్ట్ చేస్తాయి. ఏంటి అంటే, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులము ప్రోటీన్ని సింథసిస్ చేస్తుంది, అంటే ప్రోటీన్ని తయారు చేస్తుంది. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులము లిపిడ్స్ని తయారు చేస్తుంది. లిపిడ్స్ అంటే ఇక్కడ ఫ్యాట్, కొవ్వులను తయారు చేస్తుంది. ఇన్ వర్టిబ్రేట్ లివర్ సెల్స్, SCR plays a crucial role in detoxifying many poisonous and drugs. ఇక్కడ ఎండోప్లాజ్మిక్ రెటికులంలో ఉన్న SCR, ఇన్వర్టిబ్రేట్ యొక్క లివర్ సెల్స్లో ఉన్న SCR ఏంటి? విష పదార్థాలను, పాయిజనస్ మెటీరియల్ను తటస్థం చేయటంలో, డీటాక్సిఫైయింగ్ విష పదార్థాలను తుల్యం చేయటంలో ఇన్వాల్వ్ అవుతుంది. డ్రగ్స్ని కూడా ఎలాంటి ఎఫెక్ట్, బాడీపై ఎఫెక్ట్ చూపించకుండా వాటిని తటస్థం, డీటాక్సిఫైయింగ్ చేయటంలో SCR అనేది క్రూషియల్ రోల్ను వహిస్తుంది. గాల్గి బాడీ ఆర్ గాల్గి అపారటస్. All through Camillo Golgi had observed this organelle in year 1898 using an optical microscope. ఆప్టికల్ మైక్రోస్కోప్ను ఉపయోగించి కెమిల్లో గాల్గి అనే సైంటిస్టు ఈ గాల్గి బాడీ అనే ఆర్గనెల్స్ని 1898లో కనుక్కున్నాడు. Its fine structure came to be observed only under an electron microscope. దీని యొక్క క్లియర్ స్ట్రక్చర్ని దేని ద్వారా చూడగలమంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా చూడగలం. These organelles is also made up of several membranes. These membranes create sac-like structure around which many fluid-filled vesicles abound. The proteins and other substances used the ribosomes reach the Golgi body through these vesicles. ఈ ఆర్గనెల్స్ అనేవి ఎలా మేడప్ అయి ఉంటాయంటే సెవరల్ మెంబ్రిన్స్ ద్వారా మేడప్ అయి ఉంటాయి. దీస్ మెంబ్రిన్స్ క్రియేట్ సాక్ లైక్ స్ట్రక్చర్, ఒక స్టాక్ లైక్ స్ట్రక్చర్స్గా క్రియేట్ అయి ఉంటాయి.
వీటి అరౌండ్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉన్న వెజకుల్స్ ఎబాన్స్ ఉంటాయి. ఈ వెజకుల్ ఎబాన్స్కి రైబోజోమ్స్ నుంచి ప్రోటీన్స్ అనేవి రీచ్ అవుతాయి. హియర్ దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆల్టర్డ్ సైట్లీ. మరి ఇక్కడ ఈ పదార్థాలు ఈ వెజకుల్స్కి చేరిన తరువాత అవి కొంత మార్పు చెందుతాయి. ఇన్ వన్ సెన్స్ ద ఫంక్షన్ ఆఫ్ ద గాల్గి బాడీస్ ఈజ్ టు ప్యాకేజ్ వేరియస్ సబ్స్టెన్సెస్ బిఫోర్ ద ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద cell. From here, the substances are either sent towards the cell membrane or another organelles, the lysosome. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చేరిన పదార్థాలను గాల్గి బాడీస్ వేరే పదార్థాలలోనికి, వేరే ఆర్గనెల్స్లోనికి లేదా సెల్ మెమరీని వైపుకి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఈ పదార్థాలను గాల్గి బాడీస్ నిల్వ చేసుకొని ఆ తరువాత మార్పు చెందిన తరువాత ఆ పదార్థాలను సెల్ మెమరీని వైపు కానీ అనదర్ ఆర్గనెల్స్ అయిన లైసోజోమ్స్ కానీ పంపించడం జరుగుతుంది. అలా వాటికి ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది ఈ గాల్గి బాడీ ఇంపార్టెన్స్ వహిస్తుంది. ఆఫ్టర్ రీచింగ్ ద సెల్ మెమరీన్, ది సబ్స్టెన్సెస్ ఆర్ secreted from the cell and sometimes even used to regulate or repair the membrane. ఈ విధంగా సెల్ మెమరీనికి పదార్థాలు చేరిన తరువాత ఎక్కడి నుంచి గాల్గి అపారటస్ నుంచి సెల్ మెమరీనికి పదార్థాలు చేరిన తరువాత ఆ సెల్లు ఆ పదార్థాలను ఇంకొక సెల్లోనికి సీక్రేషన్ చేస్తుంది. మరియు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఒకవేళ మెంబ్రిన్ అనేది డ్యామేజ్ అయితే ఈ పదార్థాలు డ్యామేజ్ అయిన మెంబ్రిన్ని రిపేర్ చేస్తాయి. The number of Golgi bodies varies from cell to cell. ఈ గాల్గి బాడీస్ అనేది సెల్ టు సెల్ వీటి నెంబర్ వేరియస్గా ఉంటుంది. ఒక సెల్లో ఎక్కువగా ఉండొచ్చు, ఒక సెల్లో తక్కువగా ఉండొచ్చు. Their numbers are partially large in those cells that secrete hormones and enzymes. ఎంజైమ్స్ని, హార్మోన్స్ని స్రవించే సెల్స్లో వీటి నెంబర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. వీటి నెంబర్స్ ఈ గాల్గి అపారటస్, ఈ ఎంజైమ్స్, హార్మోన్స్ని సీక్రేషన్ చేసే సెల్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. గాల్గి బాడీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం డయాగ్రామ్ని పరిశీలిస్తే గాల్గి అపారటస్ డయాగ్రామ్ని మనం పరిశీలిస్తే ఇవి మెంబ్రిన్స్తో తయారైనవని చూసాం. ఈ మెంబ్రిన్స్ అన్నీ కలిసి సాక్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి అని చూసాం. ఇదిగో ఈ మెంబ్రిన్స్ ఇవన్నీ స్టాక్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా. మరి మెనీ ఫ్లూయిడ్ ఫిల్డ్ వెజకుల్స్ ఎబాన్స్ ఉంటాయి అని చూసాం. ఇవిగో ఇవి వెజకుల్స్, ఫ్లూయిడ్తో ఫిల్ అయిన వెజకుల్స్ ఉంటాయి. వీటిలోనే రైబోజోమ్స్ నుంచి వచ్చిన ప్రోటీన్స్ వీటిలోనే స్టోర్ అయ్యేది. వీటి నుంచే లైసోజోమ్స్కి కానీ సెల్ మెమ్బ్రేన్ వైపుకి కానీ ఆ పదార్థాలు ట్రాన్స్పోర్ట్ అయ్యేది. ఇది గాల్గి కాంప్లెక్స్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లైసోజోమ్. వన్ ఆఫ్ ద
fact that troubled the scientists for a long time was that contain enzymes present in the cell that had the ability to destroy almost all the structure in the cell did not damage it. చాలా కాలం నుంచి సైంటిస్టులకి ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే సెల్ని డిస్ట్రాయ్ చేసే ఎంజైమ్స్ ఉన్నప్పటికీ కూడా సెల్ అనేది డిస్ట్రాయ్ కాకుండా ఉంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలకి అసలు ఇంతవరకు అర్థం కాలేదు. This puzzle was solved when lysosomes were discovered as tiny particles visible in the cytoplasm. దీనికి సంబంధించి సాల్వ్ చేయడానికి ఎప్పుడు లైసోజోమ్ని కనుక్కున్న తరువాత ఎందుకు సెల్లు డ్యామేజ్ కావట్లేదో అనే విషయాన్ని తెలుసుకున్నారు. సైటోప్లాజంలో టిన్నీ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని లైసోజోమ్స్ అని అంటాము. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ దే కంటైన్డ్ ద డిస్ట్రాయ్ ఎంజైమ్స్. ఇవి డిస్ట్రాయ్ ఎంజైమ్స్ కలిగి ఉండటంని శాస్త్రవేత్తలు సైంటిస్టులు కనుక్కున్నారు. దస్ ద ఎంజైమ్స్ నార్మల్లీ do not come in contact with the rest of the cell. అయితే ఇవి సెల్తో కాంటాక్ట్ అయి ఉన్నా కూడా ఇవి రెస్ట్ స్టేజ్లో ఉంటాయి సెల్లో. ద మెటీరియల్స్ దట్ నీడ్ టు బి డిస్ట్రాయిడ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లైసోజోమ్స్. అయితే సెల్లోనికి ఏదైనా ఒక డిస్ట్రాయిడ్ మెటీరియల్ చేరినప్పుడు మరి సెల్లోకి చేరిన వినాశనమైన పదార్థాలు అవి ఎక్కడికి పంపించబడతాయంటే లైసోజోమ్కి పంపించబడతాయి. ఆ వినాశనమైన పదార్థాలని మాత్రమే ఈ లైసోజోమ్స్ నాశనము చేస్తాయి, అంటే డైజెషన్ చేస్తాయి. మిగతా సెల్లో ఉన్న సెల్ ఆర్గనల్స్ని కానీ సెల్ని కానీ ఎలాంటి డ్యామేజ్ చేయవు. ఎట్ టైమ్స్ ద లైసోజోమ్స్ burst and the enzymes are released to digest the cell. Hence, lysosomes are also known as the suicide bags of the cell. ఆల్రెడీ మనం చూసాం, వినాశనము కావాల్సిన పదార్థము, సెల్లో వినాశనం కావాల్సిన పదార్థము లైసోజోమ్కి చేరుతుంది. లైసోజోమ్కి చేరిన వెంటనే లైసోజోము బ్రస్ట్ అయి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ వినాశనం కావాల్సిన పదార్థాన్ని డైజెషన్ చేస్తుంది. అందుకే లైసోజోమ్ని సూసైడల్ బ్యాగ్స్ అని అంటాము. నెక్స్ట్ మన సెల్ ఆర్గనల్స్ మైటోకాండ్రియా. You may have observed green oval cylindrical grains scattered in the cytoplasm. These are the mitochondria. మరి సైటోప్లాజంలో సిలిండ్రికల్ షేప్లో కానీ ఓవల్ షేప్లో కానీ ఉండే ఒక చిన్న నిర్మాణాన్ని మైటోకాండ్రియా అని పిలుస్తాం. దిస్ ఈజ్ మైటోకాండ్రియా. దీని గురించి స్టడీ చేద్దాం. మైటోకాండ్రియా ఆర్ స్మాల్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ ఆర్గనెల్స్. మైటోకాండ్రియా అనేది స్మాల్గా స్పెరికల్ సిలిండ్రికల్ షేప్లో ఉండే ఆర్గనెల్స్. జనరల్లీ ఏ మైటోకాండ్రియా ఈజ్ 2 to 8 micron long and about 0.5 micron wide. జనరల్గా మైటోకాండ్రియా ఎంత లాంగ్ని కలిగి ఉంటుందమ్మా అంటే 2 to 8 మైక్రాన్స్ లాంగ్ని.
వెడ్త్ ఎంత వైడ్ ఎంత ఉంటుంది అంటే 0.5 వైడ్ ఉంటుంది. ఇట్ ఈజ్ అబౌట్ 150 టైమ్స్ స్మాలర్ దెన్ ద న్యూక్లియస్ కంటే 150 రెట్లు చిన్నది. దేర్ ఆర్ అబౌట్ 100 to 150 మైటోకాండ్రియా ఇన్ ఈచ్ సెల్లో 100 నుంచి 150 మైటోకాండ్రియాస్ అనేవి ఉంటాయి. వెన్ అండర్ ద ఆప్టికల్ మైక్రోస్కోప్ the mitochondria appear as oval or cylindrical dots in the cell. జనరల్గా దీనిని మనము ఆప్టికల్ మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు ఓవెల్ షేప్లో కానీ సిలిండ్రికల్ షేప్లో ఒక డాట్ అనేది మనకి సెల్లో కనిపిస్తుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రివైల్స్ దేర్ ఇనిక్యూ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇన్ ద గ్రేట్ డీటెయిల్స్. మరి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా గ్రేట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇన్ఫర్మేషన్ derived from the electron microscope tells us that the mitochondria are made up of double membrane wall. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మనము మైటోకాండ్రియాని అబ్జర్వ్ చేసినప్పుడు మైటోకాండ్రియా డబుల్ మెంబ్రేన్తో ఫామ్ అయినట్లు మనకి కనిపిస్తుంది. ద ఇన్నర్ మెమ్బ్రేన్ ఆఫ్ ద వాల్ ప్రొట్రూడ్స్ into the interior in the folds and forms structure called cristae. ఇక్కడ ఇన్నర్ లేయర్ ఏ ఏరియా ఇంటీరియర్ ఏరియా ఫోల్డ్ అయి ఉంటుంది. ఆ ఫోల్డ్ అయిన పార్ట్ని క్రిస్టే అంటాం. ద స్పేస్ బిట్వీన్ క్రిస్టే ఈజ్ నౌన్ యాజ్ ద మ్యాట్రిక్స్. ఈ క్రిస్టేలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో లిక్విడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. దానిని మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. మైటోకాండ్రియా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్యులర్ రెస్పిరేషన్, ఏ ప్రాసెస్ త్రూ విచ్ ద సెల్ డెరివ్స్ ఇట్ ఎనర్జీ టు డూ వర్క్. మరి మైటోకాండ్రియా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సెల్యులర్ రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా సెల్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. మరి ఈ మైటోకాండ్రియా సెల్యులర్ రెస్పిరేషన్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుందంటే సెల్లోనికి ఫుడ్ మెటీరియల్ బ్లడ్ ద్వారా వచ్చి చేరుతుంది. డైజెషన్ అయిన ఫుడ్ మెటీరియల్, ఆ ఫుడ్ మెటీరియల్ని మైటోకాండ్రియా ఇన్వాల్వ్మెంట్తో ఆక్సిజన్ ద్వారా ఈ మైటోకాండ్రియా ఫుడ్ మెటీరియల్ని ఏం చేస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే కాబట్టి సెల్లులో ఫుడ్ మెటీరియల్ మైటోకాండ్రియా ఇన్వాల్వ్మెంట్ ద్వారా బ్రేక్ డౌన్ చేయబడుతుంది. అలా ఫుడ్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఫుడ్ మెటీరియల్ నుండి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని ఈ మైటోకాండ్రియా ఏటీపీ టైప్లో స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసిన ఎనర్జీని మన బాడీకి వేరియస్ ఫంక్షన్స్కి అవసరమైనప్పుడు మైటోకాండ్రియా సప్లై చేస్తుంది. బికాస్ ఆఫ్ దీస్ mitochondria are also known as the cells power houses of the cell. ఈ మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. ఎందుకంటాము అంటే ఆల్రెడీ మనం చూసాం, ఇది సెల్యులర్ రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి బాడీకి అవసరమైన ఎనర్జీని తయారు చేసేది మైటోకాండ్రియా. కాబట్టి దీన్ని సెల్స్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటాం.
ఓకేనా. సెల్ యొక్క ఇది పవర్ హౌస్ అని దీనిని పిలుస్తాం. మైటోకాండ్రియాని అబ్జర్వేషన్ చేయడానికి మనం స్లైడ్ని ఎలా తయారు చేస్తామో చూద్దాం. స్లైడ్ని తయారు చేసి ఆ స్లైడ్ నుంచి మైక్రోస్కోప్ కింద స్లైడ్ను ఉంచి చూస్తే మైటోకాండ్రియా స్ట్రక్చర్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అబ్జర్వింగ్ మైటోకాండ్రియా. లెట్ us డూ దిస్ యాక్టివిటీ విత్ ఆనియన్ పీల్. ఆనియన్ పీల్ని తీసుకొని, ఆనియన్లో ఒక పీస్ని తీసుకొని దాన్ని ఆనియన్లో ఒక లేయర్ని తీసి ఆ లేయర్ని థిన్గా కట్ చేయాలి. మేక్ ఏ ఫ్రెష్ సొల్యూషన్ ఆఫ్ జానస్ గ్రీన్ బీ ఇన్ ఏ బీకర్. మరి జానస్ గ్రీన్ బీ అనే సొల్యూషన్ని బీకర్లో తయారు చేసుకోవాలి. ఫస్ట్ యాక్టివిటీకి అవసరమైన ఆనియన్ పీల్ని తయారు చేసుకున్నాం. తర్వాత రెండోది ఏం చేస్తున్నాం, జానస్ గ్రీన్ బీని బీకర్లో తయారు చేసుకుంటున్నాం. మిక్స్ 200 mg జానస్ గ్రీన్ బీ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. మరి ఈ జానస్ గ్రీన్ బీకి మనం ఎలా తయారు చేయాలంటే 100 ml వాటర్ తీసుకొని ఆ 100 ml వాటర్కి 200 mg జానస్ గ్రీన్ బీని యాడ్ చేస్తే జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ అనేది తయారవుతుంది. టేక్ ఏ వాచ్ గ్లాస్, పౌర్ సమ్ సొల్యూషన్, పుట్ ద ఆనియన్ పీల్ ఇన్ దిస్ సొల్యూషన్ అండ్ కీప్ ఇట్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్. మరి ఒక వాచ్ గ్లాస్ తీసుకొని ఆ వాచ్ గ్లాస్లో సొల్యూషన్ నుంచి ఆ సొల్యూషన్లో మనం కలెక్ట్ చేసిన ఆనియన్ పీల్ని హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాలి. కీప్ ఏ పీస్ ఆఫ్ ఆనియన్ పీల్ ఆన్ ద స్లైడ్ అండ్ వాష్ త్రూలీ విత్ వాటర్. ఈ ఆనియన్ పీల్ని దేని మీద తీసుకుంటాము, స్లైడ్ మీద తీసుకుంటాము. స్లైడ్ మీద తీసుకొని కవర్ ద స్లైడ్ విత్ ఏ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్ ఎట్ ఐ మ్యాగ్నిఫికేషన్. మరి ఏం చేస్తాము, స్లైడ్ పైన ఆనియన్ పీల్ని తీసుకొని దానిపైన ఆనియన్ పీల్ పైన కవర్ స్లిప్ని యాడ్ చేసి ఈ స్లైడ్ని మైక్రోస్కోప్ కింద ఉంచాలి. ఏ మైక్రోస్కోపు, ఐ మ్యాగ్నిఫికేషన్ కలిగిన ఐ పవర్ మైక్రోస్కోప్ కింద ఉంచి ఏం చేయాలి, ఉంచాలి. అబ్జర్వ్ అండ్ మేక్ ఏ స్కెచ్ ఆఫ్ ద సేమ్ ఇన్ అవర్ నోట్బుక్. కంపేర్ ఇట్ విత్ ద గివెన్ డయాగ్రామ్. ఏం చేయాలి, మైక్రోస్కోప్ కింద ఉంచి మైక్రోస్కోప్ కింద ఉంచి అబ్జర్వేషన్ చేసిన ఆ మైటోకాండ్రియాని మనం ఒక నోట్బుక్లో ఏం చేయాలి, డయాగ్రామ్ని వేసి ఈ టైపికల్ మైటోకాండ్రియాకి అది రిసెంబల్లో ఉందా, టైపికల్ మైటోకాండ్రియా రిసెంబల్లో ఉందా అనేది మనం పరిశీలించాలి. ఈ విధంగా మైటోకాండ్రియా స్లైడ్ని మనం తయారు చేసుకోవాలి. ఇది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా మేడప్ విత్ 2 మెంబ్రెన్స్ అని చూసాం. 2 లేయర్స్ ద్వారా మేడప్ అయింది అని చూసాం. అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ స్మూత్. అవుటర్ మోస్ట్ లేయర్ స్మూత్గా ఉంటుంది. ఇన్నర్ లేయర్ ఈజ్ ఫోల్డెడ్. ఇన్నర్ లేయర్ అనేది ఫోల్డెడ్ అయి ఉంటుంది అని చూసాం. ఇది ఇన్నర్ లేయర్. ఈ ఫోల్డ్ అయిన ఈ ఇన్నర్ లేయర్ని క్రిస్టే అంటాము అని చూసాం. క్రిస్టే ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. క్రిస్టేలో ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది, దాన్ని ఏమంటామని చూసాం, మ్యాట్రిక్స్ అంటాము అని చూసాం. మ్యాట్రిక్స్ కంటైన్ రెస్పిరేటరీ ఎంజైమ్స్. మ్యాట్రిక్స్లో రెస్పిరేటరీ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. అవి సెల్యులర్ రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసి
ఎనర్జీని రిలీజ్ చేస్తాయని చూసాం. ఇది మైటోకాండ్రియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ డయాగ్రామ్ చూడండి. మైటోకాండ్రియా ఏ షేప్లో కనిపిస్తుంది మనకి? ఓవెల్ షేప్లో కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఓవెల్ షేప్లో, కొన్నిట్లో సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, కొన్నిట్లో స్పెరికల్ షేప్లో ఉంటుంది, కొన్నిట్లో టెన్నిస్ బ్యాట్ షేప్లో కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క విధమైన షేప్ని కలిగి ఉంటాయి. ఓకేనా? ఇది మైటోకాండ్రియాకి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక మిగిలిన కొన్ని సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం.